పూణేలో జరిగినటువంటి ఈ సంఘటన యావత్ దేశంలో ఉన్న వ్యవస్థలని పునర్వ్యవస్థీకరించాలా అన్న విధంగా ఉన్నది. పూణేలో ఒక సూపర్ రిచ్ రియల్ ఎస్టేట్ కొడుకైనటువంటి వేదాంత్ అగర్వాల్ మైనర్ అయ్యుండి కూడా 17 ఏళ్ల 8 నెలల వయసుండి కూడా పబ్బులో తాగేసి అర్ధరాత్రి తన 2 కోట్ల విలువైనటువంటి పార్ష్ కార్ ఏదైతే ఉన్నదో ఆ పార్ష్ కార్ కి కనీసం నంబర్ ప్లేట్ కూడా లేదు. ఆ కార్ ని అత్యంత బాధ్యతారహితంగా 200 km/h స్పీడ్ తో నడుపుతూ 2 బైక్ మీద వెళ్తున్నటువంటి ఐటీ ఎంప్లాయీస్ ని ఢీ కొట్టి అత్యంత కిరాతకంగా వారి చావుకి కారణమయ్యాడు. ఇంత చేసిన ఈ క్రిమినల్ కి అక్కడున్న కోర్టు కేవలం 15 గంటల్లోగా బెయిల్ మంజూరు చేసింది. ఆ బెయిల్ కండిషన్స్ తెస్తే మీరే చీ అంటారు. 300 వర్డ్స్ ఎస్సే రాయాలంట, అలాగే 15 రోజులు ట్రాఫిక్ పోలీస్ కి సర్వ్ చేయాలంట. ఏమనాలి ఈ వ్యవస్థని? ఇక్కడ మనకి ఒక క్వశ్చన్ రాక మానదు. ఈ ఎంటైర్ సిస్టమ్ ఏదైతే ఉన్నదో ఇది మొత్తం అమ్ముడుపోయిందా? సూపర్ రిచ్ కి ఒకలాగా, పేదవారికి మరొకలాగా న్యాయం జరుగుతుందా? న్యాయం ప్రతి వ్యక్తికి కూడా సమానంగా ఉండాలి, అది ఎవరైనా కానివ్వండి. అది జరగట్లేదు. కాబట్టి ఈ దేశంలో వ్యవస్థల్ని పునర్వ్యవస్థీకరించాల్సిన అవసరం ఉన్నది. ప్రభుత్వం దీనిపైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.